హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్ సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనీకి సంబంధించి ఒక టాపిక్తో ముందుకెళ్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. మనందరికీ తెలుసు, చిన్న చిన్న పెట్టుబడితోటి పెద్ద కార్పస్ అమౌంట్ చేయడానికి ఎక్కువగా వాడేది మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్స్లో నెలకి ఇంత అమౌంట్ అనుకుంటే మనం ఒక 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో ఒక లంసమ్ అమౌంట్ చూడగలుగుతాం. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలామంది లాంగ్ టర్మ్లో కూడా మంచి రిజల్ట్ చూడట్లేదు, మంచి ఇన్కమ్ చూడట్లేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అన్నమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గోల్. దేనికోసం మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఒక టార్గెట్తో ఉంటేనే దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. దానికి ఒక గోలు, టార్గెట్ లేకపోతే ఇన్వెస్ట్ చేయలేం. ఎగ్జాంపుల్కి మీ ఏజ్ ఒక 40 ఇయర్స్ ఉంది, మీరు ఒక 60 ఇయర్స్కి ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అవుదాం అనుకుంటున్నారు. సో ఆ 60 ఇయర్స్ వచ్చే వరకు మీకు ఒక 5 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ ఏజ్ 40 ఇయర్స్. సో 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఏజ్లో 5 కోట్లు సేవ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా ఒక 50,000 నెలకి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ నీ 40 ఇయర్స్ వచ్చినప్పుడు ఇంటి ఖర్చులు ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, ఓకే, ఇవన్నీ ఖర్చులు పోను నెలకు ఒక 50,000 దాకా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాదాపుగా నెలకు ఒక 50,000 దాకా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నావా? లేము. అంటే ఏంటంటే మీ టార్గెట్ అనేది, మీ గోల్ అనేది ప్రాక్టికల్గా లేదు. సో దీనికోసం నేను మీకు ఒక యాప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఓకే. సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేటర్ మీరైనా సెర్చ్ చేయొచ్చు, లేకపోతే ఆ యాప్ లింక్ ఇస్తాను, దాని నుంచైనా వెళ్ళి మీరు నెలకి ఒక 2,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 15 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా 12% లేదా 14% వేసుకోండి. సో మీకు రిజల్ట్ ఎంత వస్తుందో చూడండి. అంటే మీరు ఒకవేళ 1 crore లేదా ఒక 2 crores మీకు టార్గెట్ అమౌంట్ 50 ఇయర్స్కో 60 ఇయర్స్కో కావాలనుకుంటే నెల ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఇందులో ఈ క్యాల్కులేటర్లో మీకు చెప్తుంది, తెలుస్తుంది. మీ ఆ అమౌంట్ చూసుకుంటూ ఉంటే తెలుస్తుంది. ఇలా చూసుకొని ఒక ప్రాక్టికల్గా రీజనబుల్గా ఉండే ఒక గోల్ పెట్టుకోండి. అంతేగాని 40 ఇయర్స్కి నేను ఇంకో 20 ఇయర్స్లో 5 CR కావాలి అంటే సగం శాలరీ పెట్టాలి. మీకు వచ్చే శాలరీ ఎంత? సగం శాలరీ ఇన్వెస్ట్మెంట్కి పెట్టగలుగుతారా? సో ఇలాంటి ప్రాక్టికల్ లెక్కలు చూసుకొని ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి మీకు ప్రాపర్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇలా ఏమి ప్లాన్ చేసుకోకుండా నాకు 5 CR కావాలని ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఒక నెల కట్టారు, ఇంకో నెల కట్టలేదు, ఒక నెల కట్టారు, ఇంకో నెల కట్టలేదు. సో లాస్ట్కి ఏమవుతుంది? మీరు అనుకున్న అమౌంట్ వర్కౌట్ అవ్వదు, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా నడక నడుస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసే ముందు మీరు దేనికోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎంత టైం ఉంది, ఓకే, ఎంత అమౌంట్ కావాలి, ఆ అమౌంట్కి నెల ఎంత ఇన్వెస్ట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% లేదా 14% అనేది ఒక్కసారి లెక్క చూసుకోవాలి. దీన్ని బట్టి ముందుకెళ్ళాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలాంటి సిప్ ఎంచుకోవాలనేది మీ లక్ష్యాన్ని బట్టి ఉండాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక 2 ఇయర్స్లో ఒక విహారయాత్రకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక టూర్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ టూర్కి వెళ్దాం అనుకున్నప్పుడు మీకు టైం తక్కువ ఉంది, 2 ఇయర్స్ పీరియడే ఉంది. ఈ 2 ఇయర్స్ పీరియడ్ ఉన్నప్పుడు ఎక్కువగా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళాలి. అంటే కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు 5 ఇయర్స్ తర్వాత, డౌన్ పేమెంట్ ఒక 50% మీరు రెడీ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఆ డౌన్ పేమెంట్ కోసం నెల కొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే మీకు ఒక 5 ఇయర్స్ టైం ఉంది అనుకుందాం. ఈ 5 ఇయర్స్కి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ వెళ్ళాలనేది చూసుకోవాలి. ఒకవేళ మీ టార్గెట్ వచ్చేసి 10 to 15 ఇయర్స్ టైం ఉంది, మీకు మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆ డబ్బు వాడాలనుకుంటున్నారు, వీటి కోసం మిడ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ వాడవచ్చు. ఒకవేళ మీ రిటైర్మెంట్ కోసం అనుకుంటున్నారు, 30 ఇయర్స్ ఉంది, దానికోసం ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలి, ఓకే. సో ఇలా మీకున్న టైంని బట్టి, మీ అవసరాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అన్నిటికీ ఒకే రకమైన మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మనకున్న టైం పీరియడ్ని బట్టి, మనకి ఎంత తొందరగా అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో నేను ఎక్కువగా చాలా మంది దగ్గర గమనించింది ఏంటంటే సిప్ని ఎక్కువ మొత్తంలో స్టార్ట్ చేస్తారు. నెలకి ఎగ్జాంపుల్కి ఒక శాలరీ 50,000 వస్తుంది అనుకున్నాం.
ఇతను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కే 30,000 పెట్టేస్తాడు. మిగిలిన 20,000లో మనం పాలసీలు కట్టుకోవాలి, ఇల్లు నడిపించాలి, పిల్లల స్కూల్ ఫీజులు, ఈ మధ్యలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు. మరి 20,000 సరిపోతాయా? సో ఇలా ప్లానింగ్ లేకుండా ఓకే ఎక్కువ సిప్ పెట్టాలని ట్రై చేయొద్దు. ఓకే, మొత్తం క్యాల్కులేషన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే తప్పేం లేదు, కరెక్టే. కానీ మీ అవసరాలకు మళ్ళీ అప్పులు అయ్యే పరిస్థితి ఉండకూడదు కదా. ఒక పక్క మీ అవసరాలకి అప్పులు చేస్తూ 60% శాలరీ మీరు సిప్లో పెడితే ఉపయోగం ఉండదు. కాబట్టి మీకు ఎంత మిగులుతుందో ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకొని మీకు మిగులుతున్న దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎక్స్ట్రా మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి రాకూడదు. కొంతమంది ఏమో లిమిటెడ్ సిప్పే స్టార్ట్ చేస్తారు. అంటే సిప్పులలో అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ శాలరీ తక్కువ ఉన్నప్పుడు 500 ఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే. కానీ మీ శాలరీ పెరుగుతున్న కొద్దీ ఆ సిప్పుని, ఆ ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి. కానీ ఏం చేస్తారు, చాలామంది అదే 500ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కేవలం ఈ 500 సిప్ ద్వారా మీకు పెద్ద కార్పస్ అయితే రాదు, పెద్ద అమౌంట్ అయితే రాదు. కాబట్టి మీ శాలరీ పెరుగుతున్న దాన్ని బట్టి మీ సిప్లో కూడా అమౌంట్ పెంచకుండా ఎప్పుడైతే వెళ్తారో మంచి రిజల్ట్ చూడగలుగుతారు. కేవలం 500తో స్టార్ట్ చేసాము, ఇదే 500కి 20-30 సంవత్సరాలు మీరు కంటిన్యూ చేసినా కానీ పెద్దగా బెనిఫిట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో వచ్చే ఫ్లక్చువేషన్స్ని బట్టి కొంతమంది సిప్ ఆపేస్తారు. ఎగ్జాంపుల్కి మార్కెట్ పడిపోతుంది అనుకోండి, చాలామంది భయం వేసేసి ఏం చేస్తారంటే సిప్లో అమౌంట్ తీసేస్తూ ఉంటారు. ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మీరు ఒక 15 ఇయర్స్కో 20 ఇయర్స్కో ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ 15-20 ఇయర్స్లో మార్కెట్లో కొన్ని దిద్దుబాట్లు జరుగుతాయి, కొన్ని కరెక్షన్స్ జరుగుతాయి. ఎన్ని కరెక్షన్స్ వచ్చినా సరే 15-20 ఇయర్స్లో మీరు మ్యాక్సిమం బెనిఫిటే చూస్తారు. మళ్ళీ అది కరెక్షన్ జరుగుతుంది, మళ్ళీ రీసెట్ అయిపోతుంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత గోల్ అనుకున్నారో 95% వచ్చే అవకాశమే ఉంటుంది. 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు గోల్ అనుకున్నారు, 7 సంవత్సరాలు కట్టారు, ఈలోపు మార్కెట్ అంతా పడిపోతుంది. అయ్యో మార్కెట్ పడిపోతుంది కాబట్టి నా మనీ అంతా పోద్దేమో అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. ఇలాంటి టైంలో క్యాన్సిల్ చేయొద్దు. ఇలా మార్కెట్ పడ్డప్పుడు మీకు ఇంకా ఎక్కువ సిప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చే ప్లస్లో 2 వస్తుంది, లేదా 1.5 వస్తుంది. ఇలా మీకు ఎక్కువ సిప్పులు దొరకడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ టైంలో అసలు దాన్ని క్లోజ్ చేయొద్దు. మీరు అనుకున్న గోల్ 15-20 ఇయర్స్, ఆ 20 ఇయర్స్కి సరిపడా వెళ్తూనే ఉండాలి. సిప్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 18 నుంచి 24 నెలలకు ఒకసారి అసలు మన సిప్ గ్రోత్ ఉందా లేదా, మనం ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ గ్రోత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే 2-3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందా లేదా, ప్లస్లో ఉందా మైనస్లో ఉందా అని చూస్తూ ఉంటారు. అలా వద్దు. బట్ అది కరెక్ట్గా వెళ్తుందో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. సో 18 నెలలు అంటే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్యలో మినిమం గ్రోత్ చూపిస్తుంది. ఇలా ఒక 2 సంవత్సరాలు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో దాని గ్రోత్ బాగుందంటే ఆ సిప్ కంటిన్యూ చేయండి, లేకపోతే దాన్ని ఏరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడమా లేదా విత్డ్రా చేసుకోవడమా చూడండి. కొంతమంది ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ని స్కిప్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నెల 5వ తారీఖు 10వ తారీఖు టైం పెట్టుకున్నారు. నెల 5వ తారీఖు ఆటో డెప్ట్ పెట్టుకుంటే మంచిది. మీద అకౌంట్లో ఉంటే ఆటోమేటిక్గా డెప్ట్ అవుతాయి, మనకు లోన్ అయినట్టు. ఒకవేళ ఆటో డెప్ట్ పెట్టలేదు, సో ఒక్కోసారి స్కిప్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో మీకు స్కిప్ చేసినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, 1 నెల 2 నెలలు స్కిప్ చేసినా కానీ మిమ్మల్ని పెద్దగా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అలా స్కిప్ చేయడం వల్ల మీ డిసిప్లిన్ దెబ్బతింటుంది. సో డిసిప్లిన్గా మనీ ఇన్వెస్ట్ చేయడం ఆపేసినప్పుడు చివరిలో వచ్చే ఆ కార్పస్ అమౌంట్ మొత్తం అధిక మొత్తము తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు డిసిప్లిన్గా ఉండాలి. ఎవరైతే క్రమశిక్షణ పాటిస్తారో వాళ్ళు మంచి రిజల్ట్ చూడగలుగుతారు. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఒక సిద్ధాంతం ఉంటుంది. స్కిల్స్ పెద్దగా లేవు దీనికి సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ గురించో మినిమం నాలెడ్జ్ ఉంది. కానీ ఎవరైతే డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్లో అయినా అద్భుతమైన రిజల్ట్ చూడడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడు కూడా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేయండి, క్రమ పద్ధతిలో పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి, మంచి రిజల్ట్స్ ఎక్కడికి పోవు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.